హర్ష, ఇది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఎందుకొచ్చిన గొడవ? అఘాయిత్యం కేసు వేరే పెట్టారు, ప్రేమ్ కస్టడీలోకి వేరే తీసుకున్నారు. ఈ సిచ్యువేషన్లో ప్రేమ్ బయటికి వస్తాడు అన్న నమ్మకం నాకు లేదు. ఏదో ఒక విధంగా అన్నయ్య గారిని ప్రాధేయపడి మనం కాంప్రమైజ్ అయిపోదాం. నువ్వెళ్ళి ప్రేమ్ని, నిషాని పెళ్లి చేసుకోమని చెప్పి ఒప్పించు. నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను. ఏమంటున్నారమ్మా? అత్తయ్య కరెక్ట్ గానే చెప్పారు మావయ్య. ముమ్మాటికి ప్రేమ్దే తప్పు. దాన్ని మీరు సమర్థిస్తుంటే ప్రేమ్ జీవితం నాశనం అవుతుంది. ఎందుకు అవుతుంది రోజమ్మ గారు? ఇంత పెద్ద అలిగేషన్ వేసినప్పుడు మనం ఎలా ఒప్పుకుంటాం? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోకూడదు. అందుకే ఈ కేసుని నేను టేకప్ చేశాను. ఏంటి నువ్వు చేసేది? ఏం చేస్తున్నారమ్మా? మాట్లాడలేవా? నువ్వుండు హర్ష. నువ్విలా నెత్తిన పెట్టుకోవడం వల్లనే నెత్తినెక్కి కూర్చుంటోంది. ఆ చూపేంటే? బార్ ఎగ్జామ్ పాస్ అయ్యో, మొన్న పాస్ అయ్యో. ఈ రోజు నా కొడుకు కేసు టేకప్ చేసి గెలిచేద్దాం అనుకుంటున్నావా? అవతల ఎలాంటి లాయర్లో చూసావు కదా. నోరు మూసుకో. నీలాంటి వాళ్ళని నల్లిని నలిపినట్టు నలిపేస్తారు. నోటి నుంచి మాట కూడా రాదు నీకు. అది కాదమ్మగారు. నోరు ముయ్యమన్నానా? నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసి పెట్టావు. ఏంట్రమ్మా మాటలు? దీనికి ఈ మాత్రం చెప్తే గాని బుర్రకెక్కదు హర్ష. చామంతి, నీకు ఇదే చెప్తున్నా. ఇల్లు దాటి వెళ్ళావంటే కాళ్ళెరగొడతా. తిట్టండి, దీనికింతే కావాలి. ఇంట్లోనే ఏడవాలి. నీ పనేంటే? అంట్లు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు ఉడ్చడం. నీ హద్దుల్లో నువ్వుండు. అంతకన్నా హద్దులు దాటావో అర్థమైందా? చెప్పావులే. ఇంకాపురమ్మా. హర్ష, స్టాప్ రమ్మా.